నా ఫ్రెండ్ సీన్ గడికి ప్రామిస్ చేసిన మచ్చ నువ్వు ఏ రెస్టారెంట్ దగ్గరికి తీసుకోపో నీకు ఫుల్ గా పెట్టించని చెప్పిన. ఈ రెస్టారెంట్ చూస్తా అంటే మబ్బులో దడదడనట్టు అసలు లైట్లే లేవు. అయితే మేము కూరగాయలు కొనుక్కున్నాం, వీడు బయట పెట్టచ్చు కదా, ఈ ఆడ దొంగపోతారని చెప్పి లోపలికైతే తీసుకొచ్చి కుర్చీలో పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్ సీన్ గడికి మెనూ పేపర్ చేతిలో పెట్టిన, మచ్చ నీకు నచ్చింటి ఆర్డర్ పెట్టుకొని చెప్పిన. ఒక నాయన పొద్దున్నే 11 గంటలకు ఉప్మా తినంటారా, ఒక లాలీపాప్ చెప్పి ఒక బిర్యానీ చెప్పి చాలన్నాడు. ఒక లాలీపాప్ ప్లేట్ ఏం సరిపోతుందని చెప్పి 2 లాలీపాప్ ప్లేట్ అయితే తెప్పించిన. ఒక 10 రకాల ఐటమ్లు అయితే టేబుల్ మీదకి తెప్పిద్దాం అనుకున్నా. వాడు ఎందుకు రా స్వామి ఇవన్నీ అన్నాడు. ఇంకా మనోడు తక్కువ తింటా అన్నాడు కాబట్టి లాలీపాప్ బిర్యానీ అలానే దమ్ బిర్యానీ అయితే చెప్పిన. నా ఫ్రెండ్ సీన్ గాడు రెస్టారెంట్ చూసి భయపడ్డాడు, రెస్టారెంట్ లో వీని చూసి భయపడతాయి, ఎందుకంటే దొమ్మలు ఎదురేటట్టు తింటాడు. కోవిడ్ లో నేను ఎన్నో రెస్టారెంట్ లో ప్రమోషన్ చేసినా తిన్నాము, ఆ తిన్నప్పుడల్లా ఏంటంటే నాకు వీడియో గుర్తొచ్చాడు, అందుకే వీని తీసుకొచ్చిన. ఇప్పుడు నా ఫ్రెండ్ సీన్ గారితో ఏం చెప్తాను అంటే, మచ్చ ఈ 2 సరిపాకుండా చెప్పు, ఇంకొక 2-3 తెప్పించా అని చెప్తే, నువ్వు గమ్మున రా స్వామి నేను ఈ తినలేకపోతా అంటున్నాడు. ఈ PS7 రెస్టారెంట్ నేను ఎప్పుడు వెళ్ళామా, కాకపోతే నాకు కింగ్స్ బిర్యానీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇది కూడా బాగున్నది, పర్లేదు టేస్ట్. ఈడప్పటి నుంచి ఓన్ కొనుక్కుతాడు, ఒరే నన్ను యూట్యూబ్ లో పెట్టద్రా అని చెప్పి, అందుకే మనోడు ఫేస్ అయితే బ్లర్ చేయొచ్చు. బిల్లు నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలమ్మా, ఒక 3000 అయితే అవుతుంది అనుకున్నా, కాకపోతే ఒక 1000 రూపాయలకి అయితే తిన్నాం అందరం కలిసి.